అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున ఆ పరమశివుడు కైలాసంలో జటాజుటుడై పులి చర్మాన్ని ధరించి నాగాభరణుడై చేతిలో త్రిశూలం, డమరుకం, కమండలం, విభూది, రుద్రాక్షను ధరించి స్వామివారు శిరస్సున గంగ, పక్కన పార్వతి, వినాయకుడు, షణ్ముఖుడు, ప్రమదగణాలు, దేవాది దేవతలు, ఋషిగణాలు ఇలా అందరూ కొలువుదీరి ఉన్న ఆ కైలాసంలో స్వామివారి ఎదురుగా నంది వాహనుడై ఉంటారు. మనం కోరికలు చెప్పుకునేటప్పుడు ముందుగా ఆ నందీశ్వరుడికి చెప్పుకుంటే స్వామివారికి చేరతాయంటారు. అంత భక్తుడు నందీశ్వరుడు. ఈ రోజున స్వామివారిని లింగ రూపంలో వివిధ రకాల ద్రవ్యాలు, పంచామృతాలతో, వివిధ రకాల పుష్పాలతో అభిషేకిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ధూప దీప నైవేద్యములు సమర్పిస్తూ ఉంటారు స్వామివారిని. ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా విభూతితో అభిషేకం, జలంతో అభిషేకం అంటే చాలా ఇష్టం. స్వామివారు జటాజుటుడై శిరస్సున గంగను ధరించి ఉంటారు కదా. స్వామివారిని ఈ రోజున ఆ నీళ్ళల్లోనే స్వామివారు ఉంటారు అంటారు చాలామంది. ఆ జలంలో అంతటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ రోజున. కోనేరు కానీ, నదులు, సరస్సులు అలా స్వామివారి ఆలయాల్లో. అయితే స్వామివారిని అందరూ పూజిస్తూ ఉంటారు. మనకి ఆ శివుని అనుగ్రహం లభించింది అనుకుంటాం. కానీ ఆ శివయ్య అనుగ్రహం దక్కాలి అంటే అంత సులభమైనదేమీ కాదు. ఆయన బోలాశంకరుడు, లయకారుడు. అయితే ప్రకృతికి సంబంధించిన తమో, రజ, సత్వగుణాలన్నింటినీ అంటనివాడు, కల్మషం లేనివాడు. అంటే తమ భక్తులు కూడా, అంటే తనను పూజించే భక్తుడు కూడా తనలాగా ఉండాలని ఆ స్వామివారు భావిస్తారు. అప్పుడే ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఆయన ఎంతటి బోలా శంకరుడు అయినా ఆయన తప్పులను చేస్తే మాత్రం అలానే వీరభద్రుడై అందరినీ శిక్షిస్తాడు ఆ స్వామి. కాలభైరవుడై కూడా స్వామివారికి ఎంత దయాగుణం ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ బంధాలలో ఉన్న అధికారాన్ని, మనం చేసే పనులని పెట్టి మనకి అధికారం చూపించకూడదు. ప్రతి మనిషిలోనూ ఒక మనిషిని చూస్తూ మన సాటి మనిషి అని చెప్పి భావించి మనం కల్మషం లేకుండా ఒక మంచి మనసుతో ఎదుటి వ్యక్తిని గౌరవించినప్పుడే ఆ స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారు. అంతేకాని మనం పుట్టిన ఈ బంధాలతో చిక్కు ఉండి ఆ బంధాలలో మనం ఇరుక్కుపోయి మనం ఏమిటి అనేదాన్ని మనం గుర్తుంచుకోకుండా ఉంటే స్వామివారి అనుగ్రహం దక్కదు.